ప్రపంచంలోని సమస్త మానవులకు జ్ఞానం విజ్ఞానం కలిగించే పవిత్ర గ్రంథం భగవద్గీతని ప్రతి ఒక్కరూ గీతా సారాన్ని గ్రహించి జీవితంలో ఆచరించి అనుసరించాల్సిన అవసరం ఉందని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ డాక్టర్ మేడసాని మోహన్ అన్నారు. జాతీయ గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో డిగ్రీ చదివే విద్యార్థులకు భగవద్గీత వ్రాత పరీక్షలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం తిరుపతిలోని ఆర్ట్స్ కళాశాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడసాని మోహన్ మాట్లాడుతూ జీవాత్మకు పరమాత్మకు అనాది నుంచి అనుబంధం పవిత్రత ఉందని, దీనిని వేదాలు ఉపనిషత్తులు సర్వశాస్త్రములు వెల్లడి చేస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత సారాన్ని తెలుసుకుని తమ జీవితంలో ఆచరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ లా కాలేజీకి చెందిన హేమ వెంకటనారాయణ భగవద్గీత అష్టావధాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన బృందావన్ స్వామి, రామక్రియ భట్టాచార్య, మాజీ ఎమ్మెల్యే పేరూరు మోహన్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్, నవయుగ గ్రూప్స్ అధినేత కృష్ణారెడ్డి, లలితాపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామిలు విద్యార్థులను ఆశీర్వదిస్తూ తమ అనుగ్రహ సంభాషణం చేశారు. జాతీయ గీత ప్రచార సమితి వ్యవస్థాపకులు రాజుబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను 18 సంవత్సరాలుగా ఈ సంస్థను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం భగవద్గీత రాత పరీక్షల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు 18 మందికి బహుమతులు ప్రదానం చేశారు. నేర్చుకోవాలి. కనీసం విద్యార్థుల చేత భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలనైనా కంఠస్థం చేయించాలనేటువంటి ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా రాజబోయిన వెంకటేశ్వర్లు అనే విశ్రాంత ఉపాధ్యాయుడిని అయినటువంటి నేను భగవద్గీతను సంక్షిప్తంగా ఒక 100 శ్లోకాలతో సంక్షిప్తపరిచి ఆ 100 శ్లోకాల శతశ్లోకి భగవద్గీత ప్రాతిపదికగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో భగవద్గీత మీద మరి ఆ పుస్తకాలు ముందుగానే విద్యార్థులకు ఇచ్చి వాళ్ళ చేత 3 లేదా 4 మాసాలు చదివించి తరువాత వారికి వ్రాతపూర్వక పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో విజేతలైనటువంటి విద్యార్థులకి ఎక్కడ నిర్వహించిన భగవద్గీత పోటీలు 18 బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. మొదటి బహుమతి 18,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 12,000 రూపాయలు. ఇవి కాక ప్రోత్సాహక బహుమతులు 15, ఒక్కొక్కటి 2016 చొప్పున ఇవ్వటం జరుగుతుంది. మొత్తం 15 ప్రైజులు, మొత్తం 18 ప్రైజులు ఇవ్వటం. ఎందుకంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయని. కారణం భగవద్గీత ప్రచారం కారణం ఏంటంటే ఇన్ ది లిటరేచర్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఇస్ నో బుక్ లైక్ ది గీత. ప్రపంచ వాంగ్మయంలో గీతకు సాటి రకాల గ్రంథం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనండి, క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి, దీనికి మించినటువంటి గ్రంథం లేదు. ఇన్ ద హోల్ వరల్డ్ దేర్ ఈజ్ నో స్టడీ which is so beneficial and so elevating as that of the గీత అని ఎంతోమంది పాశ్చాత్య మరి మేధావులు కూడా అభిప్రాయపడ్డారు. అటువంటి ఆ గీతా జ్ఞానాన్ని, ఆ గీతా గంగని మన విద్యార్థులందరికీ అందజేయాలనేటువంటి సంకల్పంతో ఈ సమితిని ఏర్పాటు చేసి ముందుకు పోవడం జరుగుతుంది. పత్రికా మిత్రులు, మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరూ కూడా దీనికి ఇతోధికంగా సహకరించి మాకు చేస్తూ ఉన్నందుకు మా యొక్క కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటూ కృష్ణమ్మ వందే జగద్గురు.